తమ్ముడు తమ్ముడే పేకాట అన్నట్లుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం. మోదీ తనకు మంచి స్నేహితుడు అంటూనే టారిఫ్లు వేశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందున అదనపు పెనాల్టీ బాదుడు తప్పదన్నారు. దీనికి ప్రతిచర్యగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అసలు ఈ టారిఫ్ వార్ వల్ల నష్టపోయేది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో భారత రక్షణ ఒప్పందాలు, చమురు కొనుగోళ్లు చేస్తున్నందున అదనంగా పెనాల్టీ విధిస్తామన్నారు. అయితే పెనాల్టీ ఎంత అన్న దానిపై స్పష్టత లేదు. No, it's not. Okay. So what rate are you expecting? Oh, we're going to see. But India has been a good friend, but India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully for everybody. But ఒక దేశం తమ దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, నిర్దిష్ట వాణిజ్య విధానాలను ప్రభావితం చేయడానికి విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై విధించే ట్యాక్సే టారిఫ్. అంటే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25% సుంకాలు కట్టాలి. దీంతో మన దగ్గర నుంచి ఎగుమతి చేయడం కష్టమవుతుంది. దీంతో యుఎస్కు ఎగుమతులు జరిపే చాలా కంపెనీలు నష్టపోతాయి. వియత్నాంపై 20%, ఫిలిప్పీన్స్పై 19%, జపాన్పై 15%, యూరోపియన్ యూనియన్పై 15% సుంకాలే ఉన్నాయి. అంటే ఆ దేశాలతో ఎగుమతుల్లో మనం పోటీ పడలేకపోవచ్చు. మన దేశం మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకే జరుగుతున్నాయి. 2023-24లో $77.5 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి. ట్రంప్ తాజా టారిఫ్ల వల్ల భారత జీడీపీ 40 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాల్లో ధరల పోటీతత్వం తగ్గుతుంది. రూపాయి విలువ క్షీణించొచ్చు. ప్రస్తుతం డాలర్ మార్కంలో రూపాయి విలువ 87 దగ్గరుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఆక్వా, ఫార్మా రంగాలు ప్రభావితం కానున్నాయి. అమెరికాకు ఇండియా నుంచి $14 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. 25% టారిఫ్తో యుఎస్లో వీటి ధరలు పెరుగుతాయి. మన వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. $9 బిలియన్ విలువైన రత్నాలు, ఆభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. $10 బిలియన్ విలువైన టెక్స్టైల్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఆటోమొబైల్ ఎగుమతులపైన ప్రభావం పడనుంది. అమెరికాకు ఇండియా నుంచి $12.72 బిలియన్ విలువైన ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. భారత వ్యవసాయ, డైరీ రంగాల్లో మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని అమెరికా కోరుతోంది. కానీ భారత్ మాత్రం ఇవి సెన్సిటివ్ సెక్టార్లని తిరస్కరిస్తోంది. అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు ఇండియాపై పెనాల్టీ కూడా వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సెకండరీ ఆంక్షలు అమల్లోకి వస్తే భారత రిఫైనరీలు ఎక్కువగా నష్టపోతాయి. వీటి మార్జిన్లు పడిపోతాయి. ప్రస్తుతం రష్యన్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $3 నుంచి $8 తక్కువ ధరలో లభిస్తోంది. ఈ రేటుకు ఆయిల్ దొరకకపోతే రిఫైనరీ కంపెనీల ఖర్చులు పెరిగి ఇంధన ధరలు పెరగొచ్చు. ప్రస్తుతం మన ఆయిల్ దిగుమతుల్లో 40% రష్యా నుంచి వస్తోంది. రష్యా నుంచి చమురు మనం కొనకపోతే వాటి ధరలు పెరగొచ్చు. टैरिफ का एक नया आतंक सा चल रहा है और कोई जुर्माना लगा रहा है हम पर, कोई डरा रहा है हमको. भारत को इतना सशक्त बनना पड़ेगा कि सारी दुनिया के राष्ट्राध्यक्ष भारत के शरणागत होकर के दंडवत करें. उसके लिए प्रत्येक भारत के नागरिक को अपने अपने हिस्से की एक जिम्मेदारी लेनी पड़ेगी. अपने अपने हिस्से का एक उत्तरदायित्व निभाना पड़ेगा. और जिस दिन भारत के लगभग 150 करोड़ लोग अपने अपने हिस्से की जिम्मेदारी निभाना शुरू कर देंगे, उस दिन ट्रंप साहब से लेकर के दुनिया की कोई महाशक्ति भारत को डराने की हिमाकत नहीं कर पाएगी. ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.